వెల్కమ్ టు డబుల్ షాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కూటమిలో ప్రస్తుతం అయితే చిచ్చు మొదలవుతుంది. భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం దిశగా నాయకులు అడుగులు వేస్తున్నారు. ఎక్కువగా ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఒకరిపై ఒకరు ప్రచారం చేసుకుంటున్నారు. దీని అంతటికి కారణం ఎవరు? ఇప్పుడు లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి కావాలని నాయకులు ఎక్కువగా ఎందుకు కోరుకుంటున్నారు? ఇదొక్కసారి మనము వెనక్కి పోయి ఆలోచిస్తే పూర్తిగా తెలుస్తుంది. గతంలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు వీకెండ్ బై ఆర్కేలో ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్లో ఏమని రాశారు? ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కానీ అది రాజ్యాంగబద్ధం కాదు. అయితే ఆయన అందరితో పాటు ఒక మంత్రి మాత్రమే, కానీ ఆయన అలా వ్యవహరించడం లేదు. ఆయన దూసుకుపోతున్నారు, ఆయన ఎదుగుతున్నారు, ఆయన పార్టీ కూడా బలోపేతం అవుతుంది. లోకేష్ బాబు గారు మాత్రం ఎదగడం లేదు. మర్రి చెట్టు కింద నీడలో ఒక చిన్న చెట్టులా లోకేష్ బాబు గారు ఉన్నారు. అంటే చంద్రబాబు గారు మర్రి చెట్టు అయితే ఆ నీడను మొలిచిన ఒక మొక్కల లోకేష్ బాబు గారు ఉన్నారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో లోకేష్ బాబు గారు నాయకుడు కాలేడు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు అన్నది గుర్తించి ఆయనకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ అంతా చదివితే దాని ముఖ్యాంశం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధీటుగా లోకేష్ బాబును కూడా తయారు చేయాలి, ఆయన కూడా ఎదగాలి అనేది ఆయన రాసిన సారాంశం. అందులోనే ఆయన ఒకటి రాశారు మళ్ళీ, ఏది? కూటమిలో భేదాభిప్రాయాలు రాకుండా ఇంకా 10 ఏళ్ళు ఉండాలని. రాధాకృష్ణ గారు కూటమిలో విభేదాలు రాకూడదు అంటూనే ఆయనే ఇప్పుడు విభేదాలు వచ్చేలా ఒక కథనం సృష్టించారు. ఆ కథనంతో ఒక్కొక్కరుగా తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి లోకేష్ బాబు గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. దీనంతటికి కారణం ఏంటి? బీజం ఎక్కడ పడింది? పడింది రాధాకృష్ణ గారు రాసిన ఆర్టికల్ వల్ల. ఆయన వల్ల ఇప్పుడు కూటమిలో చిచ్చు రేగే అవకాశం ఉంది. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు పెరిగి దూరమయ్యే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ రాధాకృష్ణ గారు కల్పించారు. దీనంతటికి కారణం ఆయనే. ఆయన మనసులో ఏమనుకున్నారో ఏమో కానీ కూటమి కలిసి ఉండడం ఆయనకి ఇష్టం లేదేమో, అందుకే అలాంటి కథనం రాశారు. కాబట్టి ఈరోజు కూటమి నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారిని చేయాలని గట్టిగా వాదిస్తున్నారు, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టాలంటే లోకేష్ బాబు గారు నాయకునిగా ఎదగాలి. 2029 ఎన్నికల నాటికి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళాలి. అప్పటి వరకు కూటమి ప్రభుత్వం కలిసి ఉంటేనే ఆ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడే కూటమి నాయకుల మధ్య విభేదాలు వచ్చి విడిపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఇలా కావడానికి కారణం రాధాకృష్ణ గారు. ఆయన రాసిన ఆర్టికల్ వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంలో విభేదాలు వచ్చే విధంగా తయారయ్యాయి. ఇప్పటికీ కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని. ఇంకా రాబోయే రోజుల్లో చాలామంది నాయకులు బయటకు వస్తారు, కార్యకర్తలు మాట్లాడతారు, అభిమానులు మాట్లాడతారు. ఇలా చాలా వరకు ఇది వెళ్ళిపోతుంది. లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలంటే బీజేపీ ఒప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలి. ఇప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ గారు కలిసిమెలిసి ఉన్నారు. బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి గౌరవిస్తున్నారు, ఆయన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు బీజేపీ పార్టీ వినే పరిస్థితి ఉంది. వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని అందరూ ఒప్పుకున్న తర్వాతే లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ సింగిల్గా ఉంటే ఇదంతా అవసరం లేదు. లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం కాదు, ముఖ్యమంత్రినే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి అందరి అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అందుకు అందరూ ఒప్పుకుంటారా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అందరు నాయకులు ఆయన్ను
డిప్యూటీ సీఎం చేయవచ్చు అని ఒప్పుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. అయితే కూటమిలో ఈ చిచ్చు రావడానికి కారణం ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారని గ్యారంటీగా చెప్పవచ్చు. కూటమి నాయకుల మధ్య విభేదాలు వచ్చాయంటే దానికి కారణం ఖచ్చితంగా రాధాకృష్ణ గారని చెప్పవచ్చు.